గుడ్ ఈవినింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. రెండో రోజు కూడా అదే రచ్చ జరిగింది. ఊరూరా అదే ఆందోళన కొనసాగింది. జనం తిరుగుబాటుతో దద్దరిల్లుతున్నాయి తెలంగాణ గ్రామాలు. మంత్రులు రంగంలోకి దిగినా కూడా పరిస్థితులు మారలేదు. ప్రతి క్షణం ప్రజల పక్షాన టీ న్యూస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది. రేవంత్ సర్కార్ డామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు అట్టర్ ఫ్లాప్ అయినాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులను తరిమి కొడుతున్న జనం, టెంట్లు పీకేస్తున్న ప్రజలు, నిలదీతలతో వట్టుడుకుతున్న గ్రామ సభలు. నాడు ఉద్యమంలో అయినా నేడు ప్రజా పోరాటంలో అయినా మీకు మేమున్నాం. మళ్ళీ ఊరూరా తెలంగాణ ఉద్యమం నాటి ప్రజా పోరాట జన దృశ్యాలు కనిపిస్తున్నాయి. గ్రామ సభల్లో ప్రజా ప్రతిఘటనను చూపే దమ్ములేని మీడియా ఛానళ్లు, జనాగ్రహ వార్తలను మాయం చేసిన పత్రికలు. జనం గోడుకు గొంతుగల టీ న్యూస్ బరాబర్ ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది. అంతకంటే ముందు హెడ్లైన్స్. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి. కేసీఆర్ హయాంలో రైతుల ఆత్మహత్యలు ఆగాయన్న కేటీఆర్. హైదరాబాద్ లో తొలిసారి బీఆర్ఎస్ అధ్యయన కమిటీ సమావేశం. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, రైతు భరోసాపై చర్చ. నల్గొండలో బీఆర్ఎస్ రైతు ధర్నాకు అనుమతిచ్చిన హైకోర్టు. ఈ నెల 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు ధర్నా. దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామ సభలకు రావాలి. దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారన్న హరీష్ రావు. రణరంగంగా మారిన గ్రామ సభలు, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలపై జనం ఆగ్రహం. నిర్మాత దిల్ రాజు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు. హైదరాబాద్ లో రెండో రోజు సినీ ప్రముఖుల ఇండ్లలో తనిఖీలు. రెండో రోజు కూడా సేమ్ సీన్, అదే రచ్చ, అదే ఆందోళన. కాంగ్రెస్ ప్రజాపాలన గ్రామ సభలు ఇవాళ కూడా గందరగోళంగా మారినాయి. జనం తిరుగుబాటుతో ఊళ్లకు ఊళ్ళు దద్దరిల్లుతున్నాయి. ఈ 2 రోజుల గ్రామ సభల్లో జనాగ్రహ దృశ్యాలను ఒకసారి చూద్దాం. రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇల్లు రావు, మనం చెప్పేవారు. పథకమైన ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే జరుగుతాయి. ఆ ఇందిరమ్మ కమిటీలో 5 మంది రేవంత్ రెడ్లు. ప్రజాపాలన గ్రామ సభ విఫలమైంది. తెలియకుండా తుతూ మాత్రం లెక్క వేసారు. నాకు భర్త లేడు, 3 పిల్లల్ని కష్టపడి పోషించుకుంటా. 3,000 కిరాయి కడతాను. ఉన్నోళ్ళకే 4 జాగాల జాగిచ్చినాక మాకు లేని వాళ్ళకి ఎక్కడిస్తారు? అది బిచ్చ కింద కాల్ చేసుకుంటే బిచ్చగాళ్ళ లెక్కుంటాం. ఏం లేని వాళ్ళు రోడ్డు మీద ఉంటున్నాయినా మరి కూలి పని చేసుకుంటే కూలికి ఒక పనులు పడగొట్టుకొని జిరాక్స్ లకు వీటికి కూడా మాకు ఇదే అయిపోతాను. రేతులు కలిసి కొనుక్కొని ఏదో మన గోరకేసుకొని ఉంటారు. మరి నాకు ఇల్లు రావాలి కానీ పోతే అలా ఇల్లు కట్టుకుంటా. మూడు మధ్య ఇల్లు కూడా ఇప్పుడు మిమ్మల్ని అడగలే కదా, మిమ్మల్ని అడుగుతారేమో ఏం చేసుకోమంటారు. కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయినప్పుడు ఎంఆర్ఓ కాల్చి లేదు, నాకు చేసి
తిరిగి నాకు ఇసుకొచ్చింది సార్. ఆరు గ్యారెంటీలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరు గ్యారెంటీ ఒక పథకమైనా సరిగా అమలు చేస్తలేదు. అర్హులైన వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు. ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాయి. ఎంతవరకు సమాజ్ చేస్తాం? ఉన్న వాళ్ళ పేర్లే ఉన్నాయి అన్న. ఏం చేస్తాము? ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఒకసారి సర్వే చేయాలి. కొబ్బరి కార్డు రాలేదు, రైతు బంధువు రాలేదు, పాస్బుక్ రాలేదు, మాకు ఏం రాలేదు. అదే కూర్చొని క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని టిక్కులు పెట్టుకోవాలి. ఇక్కడ 4 బోకర్లు ఉంటారు. ఆ ఎంఆర్ ఆఫీస్ లో చూడు, బ్యాంకులో చూడు బోకర్లు ఉంటారు. ఆ బోకర్లతో 4 టిక్కులు పెట్టుకుంటే వస్తాయి. సర్వే చేసేందుకు, జనాన్ని రోడ్లు ఎక్కించేది ఎందుకు? పెద్ద మనుషులు ఏం పెద్ద మనుషులు అయ్యా? నాకు ఇల్లు లేదు. ఇదేంటి మొత్తం మీ దగ్గర మాకు అంతా మీ దగ్గర ఇప్పుడు కాదు 15 నుంచి మేము మళ్ళీ మీరు మళ్ళీ అప్లికేషన్ అంటే మేము పోవడానికి అప్లికేషన్ కు మళ్ళీ ఇల్లు కట్టే ఇల్లు నీళ్ళు కట్టే రేపు రాపో ఎల్లుండి రాపో వీళ్ళు మమ్మల్ని దింపుడు ఎందుకు సార్ ఇదంతా? 65 మంది లిస్టు ఎట్లా ఎంక్వైరీ చేసింది మీరు? 5 ఎకరాలు 10 ఎకరాల వాళ్ళకు రేషన్ కార్డు వచ్చింది. ఏం లేవు, నేను గుండె భూమి లేని వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు. ఎవరి కోసం ఈ పథకం పెట్టింది? ఎవరి కోసం? నిరుపేదల కోసమా లేకపోతే బస్సుల కోసమా? ఎవరి కోసం మీరు పెట్టింది? 365 పేర్లు చెప్పారు. దాంట్లో మా తల్లిదండ్రులు ఒక్క పేరు లేదు. ఎందుకు లేదు సార్? వాళ్ళ పేరు మాకనే లేదు. ఇవ్వాల్సింది పథకం చూసుకుంటే ఊరుకోరు. ప్రతి ఇంటికి ఊరు లేని చందాలు ఏం లేని పోరాటం చేస్తారు. ఎంతమంది పోరాటం చేస్తారు? వాళ్ళకే తెలిసినప్పుడు ఎందుకు ఇంకా మీటింగ్ ఎందుకు? ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? ఇల్లుందా? ఇల్లు లేదు సార్, ఏది లేదు. నాకు ఏడుంటున్నావు? మసీద్లో ఉన్న ఇల్లు, ఆ ఇల్లు అంతా పోయింది మాకు. రూమ్లు వస్తే ఎంత బాధ ఉంది సార్. మాకైతే ఎందుకు కట్టలేకపోతున్నాం సార్. మేము మహిళా సంఘం అన్నారు 2500 ఇస్తా అన్నారు. ఇంతవరకు లేదు. మాకు ఇట్లా ఆడపిల్లలు సార్, మాకు కలిపి అని కూడా ఇబ్బంది అవుతుంది సార్. ఏది లేదు. 500 వస్తాయి అన్నారు. 500 లేదు, ఏది లేదు సార్. కష్టం చేసుకొని తినాలి సార్. మేము పూజ చేసుకొని బతకాలి సార్. ఇది గ్రామ సభల్లో కట్టలు తెంచుకుంటున్న జనాగ్రహం. తెలంగాణ అంతటా అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై జనం తిరుగుబాటు చేస్తున్నారు. గ్రామ సభలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. మంత్రులు రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదు. జనాగ్రహం చల్లారలేదు. రేవంత్ సర్కార్ డ్యామేజ్ కంట్రోల్ ప్లాన్ బెడిసికొట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులను తరిమి కొడుతున్నారు ప్రజలు. ఆగ్రహంతో సభల్లో టెంట్లు పీకేస్తున్నారు. జనం నిలదీతలతో గ్రామ సభలు హోరెత్తుతున్నాయి. ఖాకీలు, లాఠీలు, ఇనుప బూట్లు, బెదిరింపులకు జడిసేది లేదు అంటున్నారు జనం.
అసలు 6 గ్యారంటీలు ఎక్కడా? 420 హామీలు ఏమైనాయి? ఇచ్చిన మాటలన్నీ నీటి మూటలేనా? ఇట్లాంటి ప్రశ్నలతో గ్రామ సభలు హోరెత్తుతున్నాయి. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలకు సరైన అవకాశం దొరకలేదు. కానీ ఇప్పుడు గ్రామ సభల రూపంలో ఒక వేదిక దొరికింది. జనంతో తిట్టించుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామ సభలు పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఊరికి పోయి చూసినా కూడా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రశ్నల బాణాలతో అధికారులకు నాయకులకు ముచ్చెమటలు పడుతున్నాయి. మళ్లీ ఊరూరా తెలంగాణ ఉద్యమం నాటి ప్రజా పోరాట దృశ్యాలు కనిపిస్తున్నాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ముండ్రాయి గ్రామ సభ రసాభాసగా మారింది. రుణమాఫీ కాలేదంటూ అధికారులపై రైతులు తిరగబడ్డారు. 6 గ్యారంటీలు ఏమయ్యాయని జనం నిగ్గదీసి అడిగారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కాంగ్రెస్ కార్యకర్తల పేర్లను ఎంపిక చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మేడ్చల్ జిల్లా కీసర గ్రామ ఇందిరమ్మ కమిటీలో గ్రామ కమిటీ తీర్మానించిన పేర్లు లేకపోవడంపై నిరసనలు వెల్లువెత్తాయి. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు కాకుండా వేరే వాళ్లకెట్లా ఇస్తారని అర్హులంతా ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మునగాల మండలం రేపాల గ్రామ సభల్లో అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. రేషన్ కార్డు జాబితాలో తమ పేర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామ సభలో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల ఎంపిక పారదర్శకంగా జరగలేదంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో గ్రామ సభ రసాభాసగా మారింది. ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం చెప్పేది వినండి. అప్లికేషన్ రాసింది. ఎంక్వైరీ చేస్తాం. 2 acres 15 గుంటాస్ ఎం భాస్కర్ కీసర్ గుట్ట. సర్వే నంబర్ 203 3 acres 24 గుంటాస్ తహేర్ అలీ రాకీ ఏరియా. సర్వే నంబర్ 203 2 acres 16 గుంటాస్ 5 acres 18 గుంటాస్ తహేర్ మరి నేను చేసుకున్నా నా పేరు ఎందుకు రాలే? నాగిరెడ్డి వచ్చి చూసిండు. నాగిరెడ్డి వచ్చేసారు. నాగిరెడ్డి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు గందరగోళంగా తయారైనాయి. జిల్లా కేంద్రంలోని పిట్టలవాడ కాలనీలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో అధికారులను జనం నిలదీశారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ఇటు మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని తిలక్ నగర్ 1వ వార్డు గ్రామ సభలో గందరగోళం నెలకొంది. మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు రాలేదని అధికారులను స్థానికులు నిలదీశారు. గ్రామ సభను రద్దు చేసి మళ్లీ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. అర్హులకి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని తేల్చి
తేల్చి చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గ్రామ సభల్లోనూ గొడవలు జరిగాయి. ఇటు భువనగిరికి వస్తే స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి తీవ్రమైన నిరసన శాఖ తగిలింది. అనంతరంలో గ్రామ సభకొచ్చిన ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన 6 గ్యారంటీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో ఎమ్మెల్యే అనిల్ కుమార్ నీళ్లు నమిలారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు మా స్లమ్ ఏరియా వచ్చేసి ఇక్కడ మాకు కనీసం 750 హౌస్ హోల్డ్ ఉంటాయి కదా. 750 హౌస్ హోల్డ్ మీరు ఎన్ని ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తారు? 69 మందిని ఎలిజిబుల్ లిస్ట్ పెట్టారు సార్. మాకు ఒకసారి ప్రజాపాలనలో మేము ఇచ్చినాం. ప్రజాపాలనలో ఇస్తే మేమేమనుకున్నాం 250 నుంచి 300 కుటుంబాలకు సంబంధించి రేషన్ కార్డు రావాలి. 69 మంది పేర్లు వచ్చినాయి. దాన్ని ఏం చేయాలి? ఏం అర్థమైతలేదు ప్రజలకు. విషయం చెప్పిన తర్వాత రేషన్ కార్డు అప్లికేషన్స్ ఇచ్చి జమాన్ అవుతున్నది. 69 మంది పేర్లు వస్తే వాళ్ళకి అదే పని ఖాళీ ఉంటుంది అంటున్నారు కదా. నేను ఒక 50 మంది కరెంటు బిల్లు రానులే తీసుకొని వస్తా సార్. మీరు తీసుకొని వచ్చి ఆన్లైన్ ఇప్పుడు వేపిస్తారా? అవును సార్, మేము నెల రోజుల నుంచి మున్సిపల్ చుట్టూ ఈయన పారి కట్టుకొని బతుకుతున్నాడు. ఇక్కడ ఇంద్రమ్మ ఇళ్ళ స్కీమ్ లా పేరు రాలేదండి. మాటలు ఎట్లా మాట్లాడతానని ఇంతకని ఇస్తాడా? గవర్నమెంట్ కదా, ఉన్నోళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మీరు వాళ్ళని గుర్తించి ఫైనల్ చేయించారు. సెకండ్ పర్సన్ ఏంటంటే వాళ్ళకి ఇల్లు ఉన్నదా దాగుండి ఇల్లు లేని వాళ్ళకు ఫస్ట్ చేయి. అలా చేయండి. మేము అంటే ఫస్ట్ మాత్రం కిరాయికి ఉండేటోళ్ళకి మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు అందరికీ నమస్కారం అండి. అక్కడ ఇవ్వండి. మీకు రిసిప్ట్ ఇస్తారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినా సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడనే ఉండి టోటల్ గా అక్కడక్కడ మిస్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఫిర్యాదు ఇస్తే ప్రతి ఒక్కరు ఫిర్యాదు యాదాద్రి భువనగిరి జిల్లా నెమరుగోముల గ్రామసభ గందరగోళంగా తయారైంది. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఎట్లా ఇస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలో గ్రామ సభలు ప్రజల మధ్య కొత్త గొడవలకు దారితీస్తున్నాయి. పిట్లం మండలం ధర్మారం గ్రామ సభలో గ్రామస్తులు ఏకంగా ఫైటింగ్ చేసుకున్నారు. రేషన్ కార్డు ఎంపిక లిస్టులో అనర్హుడి పేరొచ్చిందని ఒక వ్యక్తి అభ్యంతరం చెప్పడంతో పెద్ద గొడవ జరిగింది. అదే కామారెడ్డి జిల్లాలో తుజాల్పూర్ గ్రామ సభ ప్రజా తిరుగుబాటుకు వేదికైంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ఎంపిక పారదర్శకంగా జరగలేదంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఇక ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్ గ్రామ సభలో ప్రజాగ్రహం పోటెత్తింది. జాబితాలో అర్హుల పేర్లు లేవంటూ గ్రామ సభ టెంట్లు పీకేసి అధికారులపై తిరగబడ్డారు జనం. అనర్హులకు పథకాలిస్తున్నారని ఆందోళన చేశారు.
పెంకుటిల్లు ఉన్న వాళ్ళ లిస్టు మాత్రమే వచ్చింది. లేనోళ్లకు జన్యులుగా ఇవ్వండి. బాగుండాలి. ఇక మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామ సభలో జనాగ్రహం పెళ్లుబికింది. రేవంత్ సర్కార్ మోసాలకు నిరసనగా గ్రామ సభ ఫ్లెక్సీని గ్రామస్తులు చించేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు మహబూబాబాద్ నరసింహులపేట మండలం లోక్యాతాండ గ్రామ సభలో తాండవాసులు తిరగబడ్డారు. అధికారులను ముఖం పట్టుకొని నిలదీశారు. లిస్టులో మా పేర్లే రాలే, లిస్టు లేదు గిస్టు లేదు అని చించి అవతల పారేయండి అంటూ తాండా బిడ్డలు నిప్పులు చెరిగారు. గ్రామ సభల్లో మంత్రులది ఒక మాట, కాంగ్రెస్ నాయకులది ఇంకొక మాట. మంత్రులేమో అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్తుంటే ఆ పార్టీ నాయకులు మాత్రం కార్యకర్తలు చెప్పిన వాళ్లకే ఇస్తామని దబాయిస్తున్నారు. ఒక పార్టీ 2-4 సిద్ధాంతంపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంత మందికి రేషన్ కార్డు లేకుంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అర్హత ఉండి ఎంత మందికి కొత్త రేషన్ కార్డులు కావాలంటే అంత మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. మీ కుటుంబ సభ్యులు అదనంగా మీరు పేరు పెట్టదలుచుకున్నా మరి ఆ వసతి కూడా కల్పించబోతున్నాము. మీరు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నా, ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నా, ఈ సేవా సెంటర్ లో పెట్టుకున్నా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, ఏ విధంగా మీరు పెట్టుకున్నా ఆ అర్హత క్రమంలో మీ పేరుంటే ఓకే, మీ పేరు లేకున్నా ఏమి మీరేం బాధపడొద్దు. ఏ పథకమైనా ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే జరుగుతాయి. ఆ ఊర్లో ఈరోజు ఏదైతే ఇందిరమ్మ కమిటీ వచ్చిందో ఆ ఇందిరమ్మ కమిటీలో 5 మంది రేవంత్ రెడ్లు, 5 మంది రేవంత్ రెడ్డి మీదే, 5 మంది సంపత్ కుమార్ల మీదే. ఆ వార్డు కమిటీ కావచ్చు, లేదంటే గ్రామ కమిటీ కావచ్చు. మీరే రేపు ఇండ్లు వచ్చినా, పెన్షన్లు వచ్చినా, రేషన్ కార్డు వచ్చినా, ఏది వచ్చినా మీరే. గ్రామ సభలలో ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి,
రైతు కూలీలకు ఇవ్వస్తున్నాయి అని చెప్తారు అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. రేపు పొద్దున రేషన్ కార్డులు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు. అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్ట్ మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది. ఇట్లా ఏ గ్రామం చూసినా అగ్గి లెక్క మండుతుంది. కాంగ్రెస్ గ్రామ సభలు రసాభాసగా మారుతున్నాయి. టైంకి రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నాడు కానీ ఇక్కడ ఉండుంటే గూబ గుయ్యమనేది. కానీ ఇంత జరుగుతున్న గ్రామ సభల్లో ప్రజా ప్రతిఘటనను చూపించే దమ్ము లేదు రేవంత్ బాకా మీడియాకు. జనాగ్రహ వార్తలను మాయం చేశాయి రేవంత్ తోక పత్రికలు. ఎంతసేపు రేవంత్ భజన చేయడం తప్పించి జనం గోడు పట్టదు వాళ్లకు. ప్రజల ఆవేదనను, జనం తిరుగుబాటును ప్రపంచానికి చూపిస్తున్న ఏకైక ఛానల్ టీ న్యూస్. నాడు ఉద్యమంలో అయినా, నేడు ప్రజా పోరాటంలో అయినా జనం గోడుకు గొంతుకవుతున్నది ఒక్క తెలంగాణ ఛానల్ టీ న్యూస్ మాత్రమే. M. Bhaskar